ప్రేమ అంటే అసలు ప్రేమ అనే కాన్సెప్ట్ వీలు అవ్వాలంటే, ప్రేమ అనే ఆ భావము వ్యక్తీకరించాలంటే, ఇప్పుడు నేను ఒక్కడే ఉన్నానండి, ఐ లవ్ యూ అని గాలితో చెప్తానా? ఐ లవ్ యూ, నాకు లవ్ చేసే గుణం ఉంది, ఐ లవ్ అన్నది ఎవరికి లవ్? ఎవరికి? రిసీవ్ చేసుకునే ఒకడు ఉండాలి. దేవుడు ప్రేమ అయి ఉండాలంటే దేవుడు ఖచ్చితంగా బహుళత్వం కలిగి ఉంటేనే ఈ ప్రేమ సాధ్యం. అర్థమైందండి? బహుళత్వం కలిగి ఉంటేనే ప్రేమ సాధ్యం. నేను ప్రేమ అయి ఉన్నాను అన్నాడు. నువ్వు ప్రేమ అయి ఉన్నావా? నీ ప్రేమ ఎవరికి ఎప్పుడు చెప్పావయ్యా? ఎవరు నిన్ను ప్రేమించిన వాళ్ళు ఎవరు? నువ్వు ప్రేమించిన వాళ్ళు ఎవరు? అడుగుతామా లేదా? సో దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అన్నప్పుడే దేవుడు బహుళ వ్యక్తిత్వం కలిగినోడు అని అర్థమైపోతుంది. అర్థమైందండి? దేవుడు స్తోత్రం కలిగినగా. అవును, అలా లేకపోతే రిసీవర్ ఆఫ్ లవ్, గివర్ ఆఫ్ లైఫ్ లవ్ ఎవరు ఉండాలి కదా? లేవు, రెండు లేకపోతే ప్రేమ సాధ్యం. ఇఫ్ గాడ్ ఈస్ లవ్, గాడ్ హ్యాస్ టు బి ప్లూరల్. ఇఫ్ గాడ్ హ్యాస్ నాట్ టు బి ప్లూరల్, లవ్ ఈస్ నాట్ పాసిబుల్. సిఎస్ లూయిస్ యొక్క సిద్ధాంతం. దేవుడు స్తోత్రం కలిగినగా. అర్థమైందండి? దేవుడు ప్రేమ అయి ఉండాలంటే కనీసం వాళ్ళు ప్రేమించుకోవడానికి ఒక్కరు కాకుండా ఇంకెవరైనా ఒక్క పర్సన్ ఉంది. లవ్ రిసీవర్, లవ్ గివర్ ఇద్దరు ఉండాలి. దేవుని స్తోత్రం కలిగినగా.